మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. 3వ లైన్ చదువుదాం. 2వ అధ్యాయం 2వ వచనం 3వ లైన్ లేదా 4వ లైన్. ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెనో, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇతని చేతి వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. అక్కడ వారు ఏం చెప్పుకుంటున్నారంటే, ఇతను ద్వారా లేదా అతని చేతుల ద్వారా ఎంతో గొప్ప అద్భుతములు చేయబడుచున్నవి. ఇవి మనం చూస్తున్నాము, మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఆ పట్టణాల్లో విస్తారమైన అద్భుతములు చేసెను అని వ్రాయబడి ఉంది. ఒక మాటను మనం ఈ ఉపవాస ప్రార్థనలో గుర్తుపెట్టుకుందాం. అద్భుతాలు చేసే దేవుడు. ఈ మాట చెప్పండి, మరలా చెప్దాం, కొంచెం గట్టిగా చెబుదాం. అద్భుతాలు చేసే దేవుడు. ఈ అద్భుతాలు చేసే దేవుని యొద్దకు మనము ఉపవాసం ఉండి కొన్ని విన్నపాలు, కొన్ని విజ్ఞాపనలు చేయటానికి వచ్చిన మన జీవితంలోనూ, మన సంఘంలోనూ, మన కుటుంబంలోనూ దేవుడు అద్భుతములు చేయునుగాక. గట్టిగా చెప్దాం. రైట్. ఏ ఏ విషయాల్లో అద్భుతాలు చేశాడు? 1-2 విషయాలు చెప్పి మనము ప్రార్థనలోకి వెళ్తున్నాం. మొట్టమొదటిగా ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మనందరికీ తెలిసిన కొన్ని సంఘటనలను మీతో షేర్ చేసుకొని మనము ముందుకెళ్దాం. ఒక పట్టణంలో ఒక చర్చి ఉంది. ఆ కాపరి, సంఘ కాపరి ఒక్కడిగా వచ్చి ఒక్కొక్కరితో సంఘాన్ని కట్టిన తర్వాత ఎంతో కొంత చిన్న స్థలాన్ని ఏర్పాటు చేసుకొని వారు పాకలు వేసినప్పుడు, పందిరేసినప్పుడు ఆ ఎండకు చెదిరిపోతే, గాలికి లేచిపోతే మరలా రేకులు వేసుకున్నారు. రేకుల మీద చల్లగా ఉండటం కొరకు ఆ తాటేకులు కప్పారు. అది చక్కగా మా పరిచర్య బాగా జరుగుతుంది, మాకంటూ ఒక మందిరం ఉంది, మాకంటూ ఒక సంఘం ఏర్పాటైంది, అంతా మాకు బాగుంది అనుకుంటున్న సమయంలో ఆ చర్చి కాలిపోయింది ఒక అగ్ని ప్రమాదం వల్ల. ఈ అగ్ని ప్రమాదం వల్ల కాలిపోయినప్పుడు మాకంతా బాగానే ఉంది, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్న సమయంలో ఆకస్మికంగా జరిగిన ఒక ఆశ్చర్యకరమైన నష్టం వారి హృదయాలకు చాలా కష్టాన్ని కలిగించింది అది. అయితే ఎందుకు ఇలాగ జరిగింది? ఎందుకు మేము కష్టపడి కట్టుకున్న చర్చి కాలిపోయింది? ఎందుకు మేము ఎంతో పైసా కూడబెట్టుకొని రాత్రింబగళ్ళు పనిచేసిన ఈ చర్చి కాలిపోయింది ఏంటి అని వాళ్ళు చాలా ఒక మనోవేదనకు గురయ్యారు. అయితే దేవుడు వారి యొక్క హృదయాలను ఎరిగిన దేవుడు వారి జీవితంలో లేకపోతే వారి సంఘంలో ఒక అద్భుతాన్ని చేయటం కొరకే దాన్ని కాల్చాడు అన్న సంగతి అది తర్వాత కాలంలో తెలిసింది. ఎలాగూ వారికి ఎట్లా మేలు కలిగిద్ది, అది కాలితే అదంతా నష్టం జరిగితే ఎలాగూ లాభం కలిగిద్ది అని చూస్తే ఆ కాలిపోయిన చర్చిని అది పేపర్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలోకి వెళ్ళినప్పుడు అందులో ఒక దాతృత్వం కలిగిన ఒక విశ్వాసి దాన్ని చూసి చలించిపోయి ఆ చర్చి ఎంత ఖర్చు అయిందో దానికి రెట్టింపుతో ఒక మంచి ఆధునిక టెక్నాలజీతో నేను చర్చిని కడతాను అని చెప్పి ఒక్కడే ఖర్చంతా పెట్టుకొని ఆయన ఆ చర్చిని కట్టేశాడు. చర్చిని కట్టేసిన తర్వాత మునుపుటి కంటే అధికంగా అద్భుతంగా ఆ చర్చి ఉండటం చూశారు. అంటే ఎందుకు అగ్ని ప్రమాదం కలిగింది అని అంటే వారి సంఘంలో ఒక అద్భుతం జరగటం కొరకే అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సత్యము తర్వాత కాలంలో అర్థమైంది వాళ్లకు. ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోని సంఘటన, అనుకోని నష్టం, అనుకోని కష్టం కలుగుతున్నప్పుడు ఎందుకు దేవుణ్ణి నమ్మాను కదా, ఎందుకు ఇలాగ జరిగింది అని మనం అనుకుంటాం.
అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే దాని వెనుక మేలును చేయటం కొరకే దేవుడు, లేదా నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం, ఒక అద్భుతమైన కార్యం చేయటం కొరకే దేవుడు దాన్ని అనుమతించాడు అన్న సత్యాన్ని, సంగతును మనము జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. అయితే దేవుడు కొందరు విషయాల్లో ఎలాంటి అద్భుతాలు చేశాడు అన్న విషయాన్ని మనం ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు, ఇది మనందరికీ బాగా తెలిసిన విషయం ఏమంటే, అబ్రహాముకు లేక పుట్టిన కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఇస్సాకు. ఈ ఇస్సాకు ఒక చోట్లో నుంచి ఫిలిస్తీన్ల దేశానికి ఆయన ప్రయాణమై అక్కడ ఉంటాడు. అప్పటికే ఫిలిస్తీన్ల దేశం ఎలా ఉంది? ఫిలిస్తీన్ల దేశం ఎలా ఉంది అని అంటే కరువులో ఉంది, కరువు కాలంలో ఉంది. కరువు ఎందుకు వచ్చింది? బహుశా వర్షం పట్టలేదు అనుకుంటాను. మరి వర్షం పడకపోతే మరి భూమి తడవదు, భూమి తడవపోతే విత్తనము విత్తరు, విత్తనము విత్తకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ఆహారం ఉండదు, ఆహారం ఉండలేదు కాబట్టి కరువు వచ్చింది. మరి ఇలాంటి సమయంలో ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచి పరిస్థితుల మీద, ప్రభావాల మీద, ఆకాశం మీద, అనేకుల మీద ఆలోచన ఉంచకుండా, ఏ దేవుడైతే మా డాడీని పిలిచాడో, ఏ దేవుడైతే మా నాన్న పిలిచాడో, అబ్రహామును పిలిచాడో, ఆ దేవుడే నాకు తోడుగా ఉంటాను అని అన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముతో ఆయన ఆ విత్తనము విత్తాడు. ఆ విత్తనము విత్తినప్పుడు చాలామంది అపహసించి ఉండొచ్చు, చాలామంది తేలిగ్గా చూసి ఉండొచ్చు, నవ్వుకొని ఉండొచ్చు, అపహాస్యం కూడా చేసి ఉండొచ్చు. ఈ కరువు కాలంలో మేము వేయలేక నువ్వు వేసావా అనుకొని కూడా ఉండొచ్చు. అయితే అద్భుతం ఏం చేశాడు అంటే, దేవుడు ఏ విత్తనమైతే విత్తాడో ఆ విత్తనాన్ని 100 దేవుడు ఫలించేటట్లుగా చేశాడు. ఒకరోజు ఇస్సాకు అక్కడికి వెళ్ళాడంట. పంట దగ్గరికి వెళితే విస్తారంగా పండి ఆ ధాన్యము ఎక్కువై వంగిపోయి ఉన్నాయంట. అవన్నీ కోసిన తర్వాత, బస్తాలకి ఎత్తిన తర్వాత వారు తినటమే కాకుండా ఆ దేశంలో వారు ఆయన దగ్గర నుంచి కొనుక్కొని ఆ విధంగా కరువులో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ప్రియమైన సోదరీస్ని, ఏమీ లేని చోట, అననుకూలమైన పరిస్థితుల్లో, ఎక్కడ కూడా అవకాశాలు లేని చోటలో కూడా యేసయ్య అద్భుతాలు చేయగలడు అన్న దానికి ఒక మాటలో ఇస్సాకు చేసిన వ్యవసాయంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన వ్యవసాయంలో దేవుడు అద్భుతాలు చేశాడు. సోదరి స్నేహితుడా, మనము వ్యవసాయ పనుల్లో కానీ, లేకపోతే మనకు సంబంధించిన పనుల్లో కానీ చాలాసార్లు కొంత నష్టాల్లోకి, కష్టాల్లోకి మనము నడుస్తూ ఉంటాం. అయితే దేవుడు నువ్వు చేసే వ్యవసాయపు పనుల్లో ఇస్సాకు పంటలో చేసిన అద్భుతాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయునుగాక. గట్టిగా చెప్దాం. రెండవ విషయం, వ్యవసాయంలో అద్భుతం చేశాడు దేవుడు. రెండవ వ్యక్తి మనందరికీ బాగా తెలుసు. లూకా సువార్త 5వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక జాలరి మనకు కనపడతాడు. వలలు బాగు చేసుకుంటున్న జాలరి కనపడతాడు. ఆ జాలరి పేరు పేతురు. ఆ పేతురు చేసే వృత్తి ఏమంటే చేపలు పట్టడం. పేతురు చేసే వ్యాపారం ఏంటంటే ఆ చేపలను యెరూషలేము పట్టణంలో అమ్మటం లేదా అమ్మించటం. అది ఆయన బిజినెస్, ఆయన వ్యాపారం. అది ఆ వ్యాపారంలో రాత్రంతా పనిచేసి చేపలు పట్టి మరుసటి రోజు చేపలు ఒడ్డుకు చేర్చి ఆ చేపలను ఎక్స్పోర్ట్ యెరూషలేము పట్టణానికి అమ్ముకటానికి వర్తకం చేయటానికి ఆయన వెళ్తూ ఉంటాడు, లేదా పంపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర కొంతమంది పనివారు ఉన్నారు, తోటి దాసులు ఉన్నారు. ఈ విధంగా వ్యాపారం రోజు ఎంతో కొంత జరుగుతున్న ఆ సమయంలో ఒకరోజు ఆయనకు వ్యాపారంలో నష్టం కలిగినట్టుగా ఒకరోజు ఆ విధంగానే చేపలకు వెళ్ళాడు. ఆ చేపలు పట్టే క్రమంలో ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. మరుసటి తెల్లారేసరికల్లా ఎంతో కొన్ని చేపలు ఒడ్డుకు తెచ్చుకొచ్చుకునే ఆ పేతురు తన పనివారు ఒక్క చేప కూడా పడకపోయేసరి ఎంతో కొంత నిరాశలో ఉండి ఏం చేస్తున్నాడు అని అంటే వలలు బాగు చేసుకుంటున్నాడు. ఆయన ఎందుకు నిరాశలో ఉన్నాడు అంటే వ్యాపారం కలిసి రాలేదు, వ్యాపారంలో ఆ రోజు లాభం రాలేదు, వ్యాపారం చేయడానికి ఆయన దగ్గర అంటూ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు పనివారికి చెల్లించాలి, ఇంట్లో పోషణకి కొంత ఖర్చు కావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి.
ఇటువంటి ఆలోచించి ఆయన ఏం చేయాలో తెలియక రేపటి కొరకు ఆయన వలలు బాగు చేసుకుంటున్నాడు. అంటే ఒక మాటలో ఆయన మనస్సులో, ఆయన ఆలోచనలో, ఆయన హృదయాలలో ఒక నిరాశ ఉంది. ఒక నిరాశ ఏలుబడి చేస్తుంది. కారణం ఏంటి అని అంటే ఆయన వ్యాపారము సరిగ్గా లేదు. ఒక మాటలో ఆయన చేతి పని సరిగ్గా లేదు, లేదా ఆయన వృత్తి సరిగ్గా లేదు. అది ఒక నిరాశను తీసుకొని వచ్చింది. ఈరోజు మన జీవితపు ఈ ప్రయాణపు యాత్రలో మన పనుల్లో కానీ, మన చేతి పనుల్లో కానీ, మన వృత్తులలో కానీ ఎంతో కొంత ఆశించింది దొరకనప్పుడు, అందుకోలేనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు ఎంతో కొంత వారిలో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఖచ్చితంగా ఏలుబడి చేసిద్ది. ఒకవేళ అలాంటి నిరాశలోనే నీ జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, అలాంటి నిరాశలోనే ఒకవేళ ఉంటే, ఇది జరగాలనుకున్నాను, ఇది రావాలనుకున్నాను కానీ రాలేదు, ఇది జరిగిద్ది అనుకున్నాను జరగలేదు, అది వస్తుంది అనుకున్నాను రాలేదు, ఇలాగూ మా పిల్లల విషయంలో జరిగిద్ది అని అనుకున్నాను కానీ జరగలేదు, లేదు నా కుటుంబ విషయంలో, నా వ్యక్తిగత జీవితంలో ఇలా జరగాలనుకున్నాను కానీ జరగలేదు అని అనుకున్నప్పుడు నీలో ఎంతో కొంత తెలియకుండా నీ మనసులో ఒక నిరాశ ఏలుబడి చేస్తూ ఉంటుంది. అటువంటి ఒకవేళ నిరాశలోనే నీవు ఉండి ఈ మందిరంలో నీవు ఉంటే, అదే నిరాశలో పేతురు ఉన్నాడు. సముద్రపు తీరాన, గలిలయ సముద్ర తీరాన వలలు బాగు చేసుకుంటూ నిరాశలో ఉన్నాడు. అలాంటి నిరాశలో ఉన్న పేతురు యొద్దకు యేసయ్య వెళ్ళినట్లుగా యెహోవా మందిరంలో ఉన్న నీవు నిరాశలో ఉన్న యెహోవా వాక్కు నీ దగ్గరికి వస్తుంది. నీ నిరాశలో నుంచి నిరీక్షణలోకి నడిపించటానికి కానీ, నిరాశలో ఉన్న నిన్ను నూరంతల దీవెనలోకి నడిపించటం కానీ యెహోవా వాక్కు నీ యొద్దకు పంపాలి అని అనుకుంటున్నాడు. ఆ వాక్యే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వస్తుంది, మన మధ్యలో ఉన్నాడు. ఒకవేళ నిరాశలోనే ఉంటే పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు దోణిను లోతుగా నడిపించి వలలు వేయి, లోతుగా నడిపించి వల వేయి. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకు చాప కూడా దొరకలేదు, పర్వాలేదు, నీ ధోనిను లోతుగా నడిపించు. నీ ఏంటి చెప్పండి, ఏమన్నా గోడ మీద తేలుంది, బజార్ చూడు. తనకు తేలు ఎందుకు గుర్తొచ్చిందని రాత్రి కుట్టిందంట. అందుకని ఎవరు దేన్ని కుడితే వాళ్ళు కొద్ది దాంట్లో ఆ విషయంలో కొద్దిగా షార్ప్గా ఉంటారు కాబట్టి మనకి కనపడని తేలు విజయశ్రీ గారికి కనపడింది. ఓకే, చూపించండి. దిగింది. స్టాప్. లోతుగా వెళ్ళి వల వేయమని చెప్పాడు. వల వేయమని చెప్పిన మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన ఏమన్నాడంటే, రాత్రి అంతా మేము చేపలు పట్టామయ్యా, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. దేవుడు సంఘముతోనూ, సంఘములో ఉన్న వ్యక్తులతోనూ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వాక్కు ద్వారా, నువ్వు ఇప్పుడు వరకు ప్రార్థన చేసావా, ఇంకా కొంచెం లోతైన ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు ఇప్పుడు వరకు విశ్వాసంలోనే ఉన్నావా, ఉంచావా, అయితే ఇంకొంచెం లోతైన విశ్వాసంలోకి వెళ్ళు, నీ కుడి ఎడమల ఆశీర్వాదాలు నేను ఉంచాను అని చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే, ప్రభువా ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నాను ఆ విషయం గురించి, ఎప్పటి నుంచో నేను విశ్వాసం ఉంచాను ఆ విషయం గురించి అని అంటున్నాడు. నిజమే, నువ్వు రాత్రంతా ప్రయాసపడిన మాట వాస్తవమే, ఎప్పుడు నుంచో నువ్వు విశ్వాసం ఉంచిన మాట కూడా నిజమే. అయితే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమంటే, నీ ధోనిను, నీ విశ్వాసపు ధోనిను లోతుగా నువ్వు నడిపించు, వలవేయి. నీకు ఇవ్వబోయే, ఊహించబోయే ఆశీర్వాదాలు నేను అక్కడ దాచిపెట్టాను అని చెప్తున్నాడు. ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే, అలాగనే ఆయన మాట చొప్పున వెళ్ళి ఆ వల లోతుగా ధోనిని నడిపించి వల వేశాడు. వల వేసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే, విస్తారమైన చేపలు 2 ధోనిలు మునుగునట్లుగా నింపిరి అని వ్రాయబడి ఉంది. ఆ విస్తారమైన చేపలు పట్టుకొని ఆ ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన పనివారు, బహుశా పేతురు ఆ రోజు వ్యాపారం చేయలేదులే కానీ తన పనివారు ఆ వ్యాపారాన్ని చేశాడు. అంటే ఇప్పుడు వాక్యంలో మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారంలో అద్భుతం దేవుడు చేశాడు. పేతురు చేసిన వ్యాపారంలో దేవుడు అద్భుతం చేశాడు.
నీ మన చేతి పనులు కావచ్చు, మన వృత్తులు కావచ్చు, లేదా మన వ్యాపారం కావచ్చు, అది ఏదైనా ఎలాంటిదైనా సరే నీ వ్యాపారములో దేవుడు అద్భుతం చేయునుగాక. గట్టిగా చెప్దాం. మొదటిగా వ్యవసాయంలో అద్భుతం చేశాడు, రెండవది వ్యాపారంలో అద్భుతం చేశాడు. లాస్ట్ యోహాను సువార్త 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ బాగా తెలిసిన ఒక సంఘటన ఏంటంటే, యేసయ్యను ఒక వివాహానికి పిలుస్తారు. యేసయ్యను తన శిష్యులను ఒక వివాహానికి పిలుస్తారు. కనానులో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో పిలుస్తున్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఆ పెళ్లిలో ఒక ఆచారం ఉంది. ఏంటంటే, మొన్న ఈ మధ్య సాయి పెళ్లి జరిగింది, మనందరం కూర్చున్నాం. ఇస్తర్లో మొట్టమొదటిగా ఏం వేశారు మీకు అండి? స్వీట్ వేశారు. అందరికీ లైన్గా స్వీట్ వేస్తారు. అలాగనే ఫస్ట్ స్వీటు హాట్ ఎలాగ వేయటం అనేది ఒక ఆచార సాంప్రదాయంగా ఉంటుందో, ఆ విధంగానే ఆ రోజుల్లో పెండ్లి విందు అనంటే ద్రాక్షారసము గ్లాసుల్లో పాత్రలో పోసిస్తారు. ఆ ద్రాక్షారసం తాగిన తర్వాత మరలా ఒకవేళ కావాలని అడిగితే తప్పకుండా మరలా వారికి పోయాలి. మనము స్వీట్ లైన్లో వేస్తున్నప్పుడు కొంచెం వేయంటే అతను వేయచ్చు, దాటిపోవచ్చు, వేయకపోవచ్చు, బాగాలేదు, దాటిపోవచ్చు. ఓకే, దాటిపోవచ్చు, విడపలినా కానీ ఆగకుండా దాటిపోవచ్చు. ఓకే, అయితే వాళ్ళు మాత్రము ద్రాక్షరసాన్ని పోయాలి. ఈ ద్రాక్షరసం అయిపోయింది. పెళ్ళికి పిలువబడిన వారు ఎంతమందిని పిలిచారో తెలియదు, అంచనానికి వేయలేదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ద్రాక్షరసం అయిపోయింది. ఈ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ద్రాక్షరసము తయారు చేయటానికి కనీసం 3 రోజులు పడుతుంది. ఆ ద్రాక్ష గెల్లకి వెళ్ళి కోసుకొని రావటం, గానుగులో తిప్పటం, ఒక రోజు 24 గంటలు దాన్ని కదలకుండా ఉండటం, అలా 3 రోజులు మరి కుర్చీల్లో వాళ్ళు కూర్చోలేరుగా విందుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు ద్రాక్షరసం కావలసినంత కొనలేము, అది షాపింగ్ మాల్ ఏం కాదు. ఇప్పుడు ద్రాక్షరసం కావాలి అని అంటే వారు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. పెళ్ళిలో ఎప్పుడైనా ఏదైనా తక్కువైతే ఒత్తిడికి గురయ్యేది తినేవాడా, పిలిచిన వాడికా? పిలిచిన వాళ్ళకి. వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళు పాపం ఆ రోజు ఏం తినరు, ఎప్పుడుకో తింటారు. వాళ్ళు తినాలన్న ఆలోచన కూడా ఉండదు, ఆ ఆకలి మర్చిపోతారు. అంటే వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. లేదు, అయిపోయింది ఎలా అని అనుకుంటున్నప్పుడు ఈ విషయం యేసయ్య దగ్గరకు వచ్చి చేరింది. యేసయ్య దగ్గరకు మరియ వచ్చి, అయ్యా మరి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు వెంటనే ఆ పనివారిని పిలిచాడు. ఆ పనివారితో కూడా చెప్పి వెళ్ళింది, పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పి తను వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, పరిచారకులు 6 ఉన్నారు. ఈ 6 పరిచారకులను పిలిచి ఒక్కొక్కడు రాతి బాణ నిండా పోయండి నీళ్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిచారకులు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు పరిచారకులకి, ఆ రాతి బాణ నిండా అంచులు మట్టుకు నీళ్లతో నింపండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పరిచారకులు కనుక ఒకవేళ బద్ధకస్తులైనా, మనలాగే కొంత నిర్లక్ష్యం ఉన్నా, లేదు మనలాగే కొంత ఇప్పుడెందుకులే తర్వాతలే అని ఒక సోమరితనం ఉన్నా, వాళ్ళు నిండా పోసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన చెప్పిన ప్రకారంగా అంచులు మట్టుకు నింపేశారంట. అంచులు మట్టుకు నింపారు. అందులో ఒక పరిచారకుడు, ఎందుకులో నీళ్లు ఇంతగా నింపటం, కావలసింది ద్రాక్షారసం కదా, కొంచెం పోద్దాంలే అని కొన్ని నీళ్లు పోద్దామని ఒక పావంతు పోసాడు అనుకుందాం, లేదు మరొకడు సగానికే పోసాడు అనుకుందాం. ఒకవేళ అట్లా పోసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు యేసయ్య, మీరు ముంచి ఆ విందులో కూర్చున్న వారికి ద్రాక్షరసాన్ని పోయండి అన్నప్పుడు వారు ముంచి తీసుకొని వెళుతుండగా నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. ఇప్పుడు నీరు ద్రాక్షరసంగా మార్చబడింది కాబట్టి అందులో కొంతమంది పనివారు లేదా పరిచారకులు సగానికో లేకపోతే పావంతో ఒకవేళ రాతి బాణలో నీళ్లు పోసారు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్తున్న ద్రాక్షరసం పోస్తున్నప్పుడు వారికి మిగతా వాళ్ళకి కొంచెం పోతే సరిపోయేది కాదు. ఎందుకని? వీళ్ళు అంచులు మట్టుకు నింపమన్నప్పుడు నింపలేదు కాబట్టి. ఒకవేళ నింపారు అనుకుందాం, ఆ నింపిన ద్రాక్షరసం పోస్తూ ఉన్నప్పుడు ఇంకా వారు పోయంగా, వారు తాగంగా ఇంకా మిగిలి ఉంది. ఓకే, ఇక్కడ యేసయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడంటే
అంచుల వరకు నీటితో నింపండి. నేను సగమే పోస్తా అనేది నీ ఆలోచన. అది నిండా పోయమని దేవుడు చెప్తున్నాడు. లేదు నేను నడవలేను, నీళ్లు తేలేను, పావుంటే పోస్తా అనేది అది నీ ఆలోచన. అది కానీ యేసయ్య నిండా పోయమంటున్నాడు. నిండా పోస్తే ఏంటి లాభం అంటే అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది, అది నీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అక్కడ పరిచారకుల యొక్క ఆలోచనలు అనవసరం. ప్రభు ఏం చెబుతున్నాడో అది చేయటానికి మనం ఇష్టపడినప్పుడు, వారు ఇష్టపడ్డారు కాబట్టే ఆ విందులో వారికున్న ఒత్తిడిలో నుంచి విడుదలయ్యారు. వారు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని వాళ్ళు తాగగలిగారు. సోదరి స్నేహితుడా, యేసయ్య చెబుతున్నాడు, నీ శక్తిని, నీ సమయాన్ని, నీ సొత్తైన స్వాస్థ్యాన్ని, లేకపోతే నీ సంపదను యేసయ్య పరిచర్య కొరకు ఎంత ఖర్చు పెట్టమంటున్నాడో నువ్వు అంత ఖర్చు పెట్టు. నీ ఆలోచన ప్రకారంగా నువ్వు పెట్టుకో. యేసయ్య అంటున్నాడు నిండా నింపమంటున్నాడు నీటితో, అంతే చేయాలి నువ్వు. యేసయ్య ఒక కొలత చెప్పాడు, ఒక పద్ధతి చెప్పాడు, ఒక ఫిగర్ చెప్పాడు. అలా చెప్పినప్పుడు నువ్వు అంతవరకు నువ్వు చేయాలి. కానీ లేదు ఇంతవరకే చేస్తాను, ఇలాగే చేస్తాను, ఇంతవరకే ఉంది అని నీ సొంత ఆలోచన ప్రకారంగా చేస్తే నువ్వు నిండా నింపబడిన ద్రాక్షారసాన్ని నువ్వు పొందుకోలేవు. వాళ్ళు నింపారు కాబట్టే ఆ పెండ్లి విందులో మొత్తం సమృద్ధిగా సరిపోయింది. రెండోది మిగిలింటే వారే తీసుకొని వారే అనుభవించారు దాన్ని. ఈరోజు యేసయ్య చెబుతున్నాడు అంచుల వట్టుకు నీటితో నింపండి. అది మన శక్తి అయినా, మన సంపద అయినా, మన స్వాస్థ్యమైన పరిచర్య కొరకు నీకు ఎంతవరకు నింపమంటున్నాడో అంతవరకు నువ్వు నింపేవారిగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం, అద్భుతం నువ్వు చూస్తావు. ఇక్కడ మూడవది, వివాహములో అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం జరిగింది అని అంటే, వారు నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చటమే కాకుండా వారు ఎదురు చూస్తున్న ద్రాక్షారసము కంటే మిన్నయైన రుచికరమైన ద్రాక్షారసాన్ని వారు త్రాగగలిగారు, తీసుకోగలిగారు, ఇంకా స్టాక్ చేసుకోగలిగారు. కారణం ఏంటంటే వారు అంచులు మట్టుకు నింపారు కాబట్టి. ఈ మూడు విషయాలు, ఒకటి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఒకటి చెప్పండి, వ్యవసాయంలో అద్భుతం. 2 వ్యాపారంలో అద్భుతం. 3 వివాహంలో అద్భుతం. ఒకటేమో ఇస్సాకు జీవితంలో, 2 పేతురు జీవితంలో, 3 కనాను వివాహంలో. ఇలాంటి అద్భుతాలు జరగటానికి కారణం ఏంటి అని అంటే, వారు యేసుక్రీస్తుని నమ్మారు, యేసుక్రీస్తు ప్రభువుని యందు నమ్మిక ఉంచారు. ఆ నమ్మకం ఎక్కడా తొలగిపోలేదు. ఆ నమ్మకంలో, ఆ విశ్వాసంలో వారు ఎక్కడా కూడా బలహీనులు కాలేదు. అందుకే వారు అద్భుతాలు చూడగలిగారు. యేసయ్య చేసిన గొప్ప మెరకెల్, గొప్ప అద్భుతం ఏంటి అని అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించి, మరణమును జయించి, మరలా తిరిగి లేచి మన మధ్యలో సంచరించటం, మన తోడుగా ఉంటానంటాం, మనలో ఉంటానంటాం, అది అన్నిటికంటే అద్భుతమైన విషయం. నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావో తెలుసా? ఎవరిని నమ్ముకొని ఉన్నావో తెలుసా? ఎవరిని నమ్మి వెంబడిస్తున్నావో తెలుసా? ఆ దేవుడికున్న క్వాలిటీ, ఆయన చేయగలిగింది ఏంటంటే, ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన వాడు. కరువులో ఉన్న ఇస్సాకు పంటలో దేవుడు అద్భుతం చేశాడు. అలాగనే ఒత్తిడిలో గురి అయిన వివాహ విందులో దేవుడు అద్భుతం చేశాడు. అలాగనే వ్యాపారంలో నిరాశలో ఉన్న పేతురు జీవితంలో అద్భుతం చేశాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సియోను సమాజ మందిరంలో ఉన్న నీలో, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన నీలో కూడా ఆయన చేయునుగాక. మనందరం లేచి నిలబడదాం. మనందరం లేచి నిలబడదాం. మనం ప్రార్థన చేద్దాం. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో అని మనము దేవుణ్ణి అడుగుదాం. మనము దేవునితో మొరపెడదాం. మనమందరం నిలబడదాం. నిలబడిన ప్రతి ఒక్కరూ మనం నిలబడదాం. ప్లీజ్ క్లోజ్ అవర్ ఐస్. మనందరం కళ్ళు మూసుకుందాం. దేవుణ్ణి మనం అడుగుతున్నాం, ఇస్సాకు జీవితంలో చేసిన అద్భుతం నా జీవితంలో, నా పిల్లల విషయంలో చేయమని. పేతురు వ్యాపారంలో చేసిన అద్భుతం నా జీవితంలో, నా వ్యాపారంలో, నా వృత్తిలో చేయమని. అలాగనే కనాను విందులో ఒత్తిడికి గురవుతున్న వారి హృదయాల్లో విడుదల కలిగి అద్భుతం చేసినట్లుగా నా కుటుంబ విషయంలో ఒత్తిడికి లోనైన నన్ను
విడుదల కలగజేసి అద్భుతం చేయి ప్రభువా అని మనము ప్రార్థనాపూర్వకంగా ఒక పాటతో ప్రార్థనతో మనం ముందుకెళ్తాం.